ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం డిసెంబర్ మాసంలో 29, 30, 31 రోజుల్లో ఏ విధంగా వృషభ రాశి వారికి ఉండబోతుంది అనే విషయాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారిలో సహజంగా ఉండే లోపం ఏమిటి అంటే వారికున్న కోపం. ఇది మీరు కంట్రోల్‌లో పెట్టుకున్నట్టయితే గనక మీరు చాలా సమస్యల నుండి తప్పించుకుంటారని చెప్పవచ్చు. మీ మాటలను మీరు నియంత్రించుకోవాలి. మీ కోపాన్ని మీరు చాలా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఈ 3 రోజులు మీ అండర్‌లో, మీ కంట్రోల్‌లో ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం మీకెంతో అవసరం. అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వారితో మీకు స్నేహము, సఖ్యత లాంటివి ఉన్నా లేకపోయినా శత్రుత్వం మాత్రం పెట్టుకోకండి. మాట్లాడే అవసరం లేదు. సాన్నిహిత్యంగా ఉండాల్సిన పని లేదు. అదేవిధంగా కోపాలు, రాగద్వేషాలు లాంటివి కూడా ఉంచకండి. వీలైతే అవాయిడ్ చేసేయండి ఈ 3 రోజులు. ఇంట్లోనే ఉండండి. మాట్లాడే అవకాశమే ఇవ్వకపోతే అసలు సమస్యలే ఉండవు కాబట్టి. మీకు తెలియకుండానే మీ చుట్టుప్రక్కల ఉండేవారితో లేదా ఇరుగు పొరుగు వారితోటి కోల్డ్ వార్ లాంటిది ఇప్పటికే ఉంటే గనక దాన్ని మీరు తగ్గించే ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఎంత మౌనం వహిస్తే అంత మంచిది. నిదానంగా రోజులు గడిచే కొద్దీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అన్నీ సర్దుకుంటాయి కాబట్టి ఈ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వృషభ రాశి వారికి వారి ఇంట్లో మనుషులతో అనగా అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మొత్తం టోటల్‌గా మీ వంశమందరిలో కలిపి ఎవరైనా కావచ్చు, లేదా చిన్నతనం నుంచి కూడా మీతో ఎంతో సాన్నిహిత్యంగా మీ కుటుంబంలో కలిసిపోయిన ఎవరైనా కూడా కావచ్చు. వాళ్ళలో ఒకరిద్దరు మహిళలు మాత్రం మీ మీద విపరీతంగా ఏడుస్తున్నారు. ఇది మాత్రం 100% రాసిపెట్టుకోండి. అయితే ఆ మహిళ ఎవరు అన్నది ఎవరింట్లో ఆహ్, ఎవరింట్లో పరిస్థితిని బట్టి వాళ్ళకే తెలుస్తుంది. ఆహా! పలానా మహిళ అయ్యుండొచ్చు అని. అయితే మీరేం చేస్తారంటే ఎప్పట్లాగానే వాళ్ళతో మామూలుగానే ఉండండి. సన్నిహిత్యంగానే ఉండండి. కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ముఖ్యంగా వృషభ రాశి వారు పాటించవలసిన నియమాలు ఏంటంటే కేవలం ఈ 3 రోజుల్లోనే అని కాదు. జీవితాంతం మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే గుట్టుగా ఉండడం. ఎప్పుడైతే మీ గుట్టు రట్టవుతదో అప్పుడు మాత్రం ఇంక మీకు సమస్యలు తప్పవనే చెప్పవచ్చు. ఎటువంటి విషయమైనా సరే, చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా మీరు ఎలాంటి ఒక వస్తువు కొనుక్కున్నా అది చిన్నదైనా, పెద్దదైనా సరే ఎవరితో కూడా పంచుకోవటం అనేది మానేయండి. సహజంగానే ఈ రాశి వారికి ఏంటంటే సంతోషం వస్తే నలుగురితోనూ కలిసి పంచుకునే ఒక అలవాటైతే ఉంది. అది అలవాటు మంచిదే గానీ వృషభ రాశి వారికైతే వర్కౌట్ అవ్వదనమాట. సో, ఇలాంటివి ఏవైనా మీకుంటే గనక దయచేసి వాటిని విడిచిపెట్టేసేయండి అటువంటి అలవాట్లని. ఏ విషయమైనా సరే మీరు ఇంట్లో ఉంటే మీ అత్తమామగారు, లేదు మీ తల్లిదండ్రులు. మీరు, మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ బిడ్డలు అంతే. ఇంతకు మించి ఎటువంటి ఈ మనిషిని కూడా నమ్మకండి. ఎవరితోని ఏమీ పంచుకోకండి. కానీ అవతల మనుషుల పట్ల మీరు చాలా విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, ఎంతో ప్రేమ కలిగి ఉన్నట్టుగానే ఉండండి. కానీ 1% ఎక్కడో మూల మాత్రం కొంచెం ఆ మనిషి పట్ల మీరు అపనమ్మకంగా ఉండండి. ఇది మీకు చాలా మంచిది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా మీ పిల్లలు, ఇంట్లో మహిళలైతే గనక పిల్లల గురించి, భర్త గురించి వారి జాగ్రత్తలు కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే తప్ప అతిగా రెడీ అవ్వటం లాంటివి కూడా చెయ్యకండి. ముఖ్యంగా ఈ 3 రోజులు. ఈ 30వ తారీఖు ఏదైతే అమావాస్య వస్తుందో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోండి. గుమ్మడికాయకు వీలైతే ఆంజనేయ స్వామి గుడిలో లేదా అమ్మవారి గుడిలో మీకు ఎక్కడ ఏ గుడిలో వీలైతే ఆ గుడిలో ఒకసారి పూజ చేపించి తెచ్చి గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోండి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి. హెల్మెట్ పెట్టుకోవటం లాంటివి చేయండి. అదేవిధంగా 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవటం కూడా మర్చిపోకండి. చాలా వరకు అనగా ఒక 99% బయటికి అనగా సుదూర ప్రాంతాలకి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది నివారించండి. వీలైతే దూర ప్రాంతాలకి 3 రోజులు వెళ్లకుండా ఉండండి. అదే మీకు మంచిది. వెళ్లాల్సి వస్తే గనక దూరంగా ఉండే చోట్లకి వెళ్ళకండి. మరియు బయటకు వెళ్ళేటప్పుడు మీరు మీ వాహనం మీరు నడుపుతూ మీ జాగ్రత్తలు మీరు తీసుకునేది కాకుండా పక్కవారి నుంచి వారి జాగ్రత్తలు కూడా మీరే తీసుకోవాలి. పక్క నుంచి ఎవరు వస్తున్నారా లేదా అది కూడా మీరే చూసుకుని ఎలా అంటే ఈ 3 రోజులు మీరు ఇల్లు దాటి వాహనం తీసుకుని బయటికెళ్తున్నారంటే యుద్ధం చేయడానికి వెళ్తున్నాం అన్నట్లుగా అన్ని విధాలా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎటునుంచి ఎవరొచ్చి ఏం చేస్తారో అని జాగ్రత్తగా ఉంటాం కదా! అలాగా. పిల్లలు బయటికెళ్ళేటప్పుడు కూడా వారికి కూడా తగిన జాగ్రత్తల గురించి చెప్పిన తరువాత మాత్రమే బయటకు పంపండి. కోరి ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకునే విధంగా ప్రయత్నించకండి.
అదేవిధంగా దురుసుగా మాట్లాడకండి. తప్పు అవతల వారిదైనా సరే, మీరే ఒక మెట్టు తగ్గి ఉండడం ఈ 3 రోజులు మీకు చాలా ఉపకారం చేస్తుంది ఇటువంటి ఒక ప్రవర్తన. అదేవిధంగా ఎవరితోనైనా తగువు పడాల్సి వస్తే, ఎవరితోనైనా గొడవ పడవలసిన పరిస్థితి వస్తే, ఒక్క క్షణం ఆలోచించండి. మనకి సరిపడిన మనుషులేనా? మనం వీళ్ళతో తగువు గొడవలు పడవచ్చా? అదే అంటారు కదా! కయ్యానికైనా, బియ్యానికైనా సమూజ్జి చూసుకోవాలి అని. అలాగా ఒక మనిషితో మనం కయ్యం ఆడుతున్నామంటే అసలు మనతో కయ్యం ఆడే స్థాయి వారికుందా లేదా? ఈ ఒక విషయం మీరు ఒక్క క్షణం ఆలోచించండి. మీకు ఆ ఒక క్షణంలో ఒక ఆలోచనొస్తది. దాన్ని బట్టి వారు స్థాయి గల మనుషులైతే ఒక మాట చెప్తే వింటారు. మంచి మనిషికి ఒక మాట అన్నట్టు. అలా కాదనుకోండి ఇంక వాళ్ళతో వాదించడం కూడా అనవసరం. దాని వలన మీ స్థాయి దిగజారిపోతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి మీ సన్నిహితులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.